పాకిస్తాన్‌లో తీవ్రవాదం కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలి. ఇది సహజంగా మనోళ్ళందరూ మాట్లాడేటటువంటి మాట. నిజంగా సాధ్యమవుతదా? పాకిస్తాన్ అసలు బతికేది దేని మీద? భారతదేశంలో తీవ్రవాదం మీద మాత్రం బతుకుతది. భారతదేశం మీదనే బతుకుతది. వాళ్ళ దేశంలో పరిశ్రమలేమున్నాయి? వాళ్ళ దేశంలో వ్యాపారాలేమున్నాయి? వాళ్ళ దేశపు వ్యవసాయం ఎంత ఆళ్ళు తినడానికే చాలదది. వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులు ఒక 30%, 40% ఎగుమతి చేసుకుంటారు. అది కూడా ఆళ్ళ దేశంలో ఆకలి మిగిల్చి. అదే సందర్భంలో వ్యాపారాలు వాళ్ళోళ్ళకి అమ్ముకోవడానికి తప్పించి విదేశాలకెళ్ళి అమ్ముకోవడానికి ఏం లేవు అక్కడ. అదే సందర్భంలో పరిశ్రమలేమున్నాయి అక్కడ? ఒకే ఒక్క పరిశ్రమ వర్ధిల్లుతోంది. తీవ్రవాద పరిశ్రమ. ప్రపంచంలో ఏ తీవ్రవాద సంస్థకైనా తీవ్రవాదులు కావాలంటే పాకిస్తాన్ వస్తే ₹1,00,000 ఇస్తే దొరుకుతాడు ఓ తీవ్రవాది. అది తప్పించి వాడికెందుకు? తిండి అది ఇచ్చి ఆళ్ళ ఇంట్లో వాళ్ళకో ₹1,00,000 ఇస్తే చాలు. ఇంట్లో 10 మంది, 15 మంది పిల్లలు ఉంటారు కదా! ఒకడు పోతే పోయాడు ఇంటికో ₹1,00,000 మిగిలిందనే దరిద్రంలో ఉన్నారు వాళ్ళు. అది తప్పించి వాడేం చేస్తాడు? ఇంకోటి తీవ్రవాదాన్ని అంతం చేయాలంటే కూడా కష్టమే. ఎందుకంటే అందరికీ తిండి, బట్ట, వసతి ఇచ్చినా కూడా నక్సలిజం ఏమైంది? ఇంకా నడుస్తుంది కదా! తీవ్రవాదమైనా అంతే. మతపరంగా నువ్వు మొత్తం ప్రపంచమంతా ముస్లిం మతం కిందకి మారిపోయిందనుకోండి, అయినా కొట్టుకుంటారు షియా సున్నీలని చెప్పి. దానికి సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా కొన్ని దేశాల్లో. కాబట్టి హింస చేసేవాడికి ఎప్పుడు ఏదో ఒక కారణం కావాలంతే. మతం అనేది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అంతకు మించి ఏం లేదు.